అమ్మ ఈ గుడికి ఎన్నేళ్ల సంది వస్తుర్రు? ఈ అమ్మవారిని కొలిస్తే మీకు ఏమనిపిస్తుంది? 35 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఈ అమ్మవారిని కొలుస్తుంటే చాలా బాగా ఉంది, ఆరోగ్యం బాగా ఉంది, ధనధాన్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మనం అనుకున్నవి అన్నీ సవ్యంగా జరుగుతాయి. మనము ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, దానికి ఏ ఇబ్బంది ఉండదు, ఆరోగ్యం బాగా ఉంటుంది. మామూలుగా అయితే ఎవరైనా అడిగితే చక్కగా ఉంటుందని చెప్తాను. ఎక్కువ తాగుడు మానిపిస్తాను అంటే ఎక్కువ ఇక్కడికే వచ్చేదాన్ని. ఆయన ఇప్పటికే 16 ఏళ్ళు అయింది చనిపోయి, ఆరోగ్యం బాగాలేదు, అందుకని చనిపోయారు. ఇప్పుడు ఎక్కువగా రావాలంటే రాలేకపోతున్నాను, కాళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి. అయినా సరే ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాను. అంటే మీరు ఏమైనా మొక్కుకుంటే కోరిక తీరిందా? తీరిందా? ఇక్కడ ఎల్లమ్మ కళ్యాణం చాలా బాగా జరుగుతుంది, చాలా మంచిగా జరుగుతుంది. చాలా భక్తులు వస్తారు. ఇక్కడ స్వచ్ఛమైన తల్లి ఉంది, ఎల్లమ్మ తల్లి బాయిలో నిలిచింది. అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు. చాలా మంది చాలా పవిత్రంగా కొలుస్తారు ఇక్కడ అమ్మవారిని. కోట్ల మంది జనాలు వస్తారు ఇక్కడికి. కళ్యాణము రంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ కళ్యాణము. చాలా 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 ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు జనాలు. ఎక్కడెక్కడో ఊర్ల నుండి, ఎక్కడెక్కడో దేశాల నుండి కూడా వస్తారు ఇక్కడికి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. చాలా మంది నమ్ముతారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా నమ్ముతారు. ఇప్పుడు ఇక్కడ అందరూ వస్తూనే ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు చాలా పవిత్రంగా నమ్ముతారు. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఇది కల్కంపేటలో చాలా పవిత్రంగా కొలుస్తారు. ఇక్కడ చాలా పవిత్రమైన తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం సంబంధంలో ఆ కళ్యాణం గురించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల అభిప్రాయం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుడు పేరండి? ప్రతాప్ నాయక్, డిసిసి స్పోక్స్ పర్సన్. ఓకే, ప్రతాప్ గారు చెప్తారు అమ్మవారి కళ్యాణం గురించి కానీ కళ్యాణ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ తరఫు నుంచి మా రాష్ట్ర ముఖ్యమంత్రి 20,000 కోట్ల నిధులను 3,274 గుళ్లకు నిధులు సమకూర్చడం జరిగింది. అందులో 4 కోట్లు పట్టు వస్త్రాలు, 15,000 కోట్లు దాదాపు హైదరాబాద్లో ఉన్న అన్ని బోనాలకు నిధులు విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ గారు ఇక్కడ నేతృత్వం వహిస్తున్నారు. నేను ఇక్కడ వచ్చి మరి కొండా సురేఖ గారు కూడా, మా సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ గారు కూడా ఇక్కడ సమీక్షలు చేయడం జరిగింది. నిన్న డీసీపీ, ఏసీపీ గారు, సిఐ గారు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆల్ పార్టీలను తీసుకొచ్చి మీటింగ్లు పెట్టడం జరిగింది. ఎట్లా అందరి అభిప్రాయం తెలుసుకున్నారు, ఎట్లా మరి భక్తులకు ఏ రకంగా మనం దర్శనం అమ్మవారి దర్శన భాగ్యం కలిగించవచ్చు, ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బోనాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక ముందు పోయిన సంవత్సరం ఎట్లాంటి కంప్లైంట్ రాలేదు. ఈసారి కూడా అల్లరి ముక్కులను తప్పకుండా మేము బైండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి డీసీపీ గారు మాకు హామీ ఇచ్చారు. ఇక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.